పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి అంతా పోవాలా. లే 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 బాలరెడ్డి, ఆ వీర్రాఘవరెడ్డి సంగతి ఏం చేసినా? మనుషుల్ని చంపినా నాయనా. ఏమిట్లా పంపినావు అబ్బే? మన కారులో పంపినా నాయనా. యా నంబర్లో? 2222లో. 4 రెండ్లు నాయనా. 4 రెళ్ళు. యా మనుషులను పంపినావు? మొన్న నువ్వు చెప్పిండ్లా పీరా బాసా వాళ్ళనే. దీని అక్క ఏంద్రా ఇది సలుపుతాంది? ఆ పేరాంటికి ఫోన్ కలపా. అట్నే నాయనా. హలో నాయనా. ఏమ్మా, నీ పెన్నుటి ఇంట్లో ఉన్నాడా? లేడు పెద్దయ్యా. మీ పని మీందిన చిన్నయ్య హైదరాబాద్ అంపుండ్లా ఏమై ఉండదయ్యా? భయపడే పనిలే, వానికేం కాలేదులేమ్మా. బాలరెడ్డి, ఓ తూరా హుసేన్ పీరాకు ఫోన్ చేశారదా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండదు నాయనా. మండు వేసంకి గొంతులు దిగితే ఎట్టుంటుందో తెలుసా? మచ్చల పిల్లి ముఖం ముందుగా అండ్రిస్తే ఎట్టుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్లుంటుందో తెలుసా? ఓడు కత్తి ఇక్కడ దింపినప్పుడు నాకు అట్టా ఉండాది. వాడిని గురించి మాట్లాడుతుంటే కాళ్ళు ఒప్పుకుంటా ఫోన్ కలిసలేదని చెప్తావేమ్రా? పెన్నెట్టు నీళ్ళు తాగలా? నా పిల్ల రూమ్ పాలు తాగలా? ఇక్కడ ఈడు పలకడం లేదంటే అక్కడోడు ఉడుకుతానంటే నేనే పోతా. ఏయ్, వాడిని కన్నా చంపలేకపోతే కడాకి నా కత్తి కొనకైనా వాడిని నెత్తి రుచి చూపించుతా. ఈ పొద్దు సస్తే రేపటికి రెండో అంతే. పోయి దొరికిందాక ఎతుకుతా. ఎతికి దొరికితా నేను నరుకుతా. నరకు. వద్దు సార్, బసిరెడ్డికి మీరు ఎక్కడున్నారో తెలిసిపోయాక ఇక మీరు ఈ ఊళ్ళో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. నేను వెళ్తే బసిరెడ్డిని వీళ్ళు భరించలేరు. ఈరోజు స్కూల్ దాకా వచ్చారు, రేపు ఇంటికి వచ్చేస్తారు. మీరు ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, నేను ఆ ఇంట్లో వాళ్ళ గురించి టెన్షన్ పడుతున్నాను. వాళ్ళదే ఉంది లంబరే. మ్యాక్సిమం తప్పించుకోవడానికి ట్రై చేస్తారు, చంపేస్తాను. కానీ వీళ్ళు ఆడపిల్లలు, చిన్నపిల్లలు. వీళ్ళకి ఏదైనా అయితే ఆ తర్వాత ఎవళ్ళని చంపినా, ఎంతమందిని చంపినా ఆ బాధపోదు. ఇన్నాళ్ళు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం. ఎప్పుడు అవసరం. కంగ్రాచులేషన్స్, నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు. ఇప్పుడు ఆకు బ్యాచ్కి శిక్ష పడిందట, జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. అవును సార్, ఆ లాయర్ ఎవరు మాకని గట్టిగా వాదించాడు. మేము వాదిస్తే 3 ఏళ్లే, వాడి దెబ్బకి 5 ఏళ్ళు పడింది. మరి ఎప్పుడు బయలుదేరుతావు? నువ్వు అడిగావని నేను ఒప్పుకోలేదు. నాకు ఇష్టం కాబట్టి ఇక్కడ ఉన్నాను. నువ్వు చెప్పినప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నాకు నచ్చినప్పుడే ఇక్కడి నుంచి వెళ్తాను. అర్థమైందా? అది అది మొహమాటం లేకుండా ఉంటామంటే ఇదే. మనది అనుకున్న చోట ఇలాగే ఉంటాం మరి. బాబు, రేపు పొద్దున కాఫీకి వచ్చాయి బాబు. రాఘవ్ని ఎల్లుండి భోజనానికి పిలుద్దాం. దేనికి?
వీడి బర్త్డే కదా. ఈ బర్త్కి నేను కారణమైతే ఆడికి బిర్యానీ పెట్టవేంటే నాకు అర్థం కాదు. మటన్ బిర్యానీ చేయనా, అతనికి ఇష్టం. హే దట్స్ ఎ గుడ్ చాయిస్. మటన్లు పోర్కులు బీఫ్లు పెట్టండి, ఆడికి బాగా మదవెక్కి నెత్తి మీద కూర్చుంటాడు. ఎందుకు నాన్న మాట్లాడితే మషిన్ పిక్కిస్తున్నా? మన ఇద్దరికి తప్ప వీళ్ళందరికీ రాఘవ కావాలి కదమ్మా, అందుకు. రాఘవ వద్దు మనకి. వద్దమ్మా, అస్సలు వద్దు వద్దు. వద్దు వద్దు. నేను కాలేజ్కి ఒక్కదానే వెళ్తాను. నువ్వు ఒక్కదానివేనమ్మా, వెళ్ళు. ఎవడంటే వస్తాడు నేను చూస్తాను. వాడికి పొగరు నాన్న. మామూలు పొగరు కాదమ్మా, అబ్నార్మల్ పొగరు. ఈ పుట్టితెక్కడా నింపడానికి వెళ్ళింది. వాడినా బాగుందమ్మా. ఆడు రోజు నేను కాలేజీలో దించుతాడు, అదేమో వాడిని గరాజ్లో దించుతుంది. దానికి పిల్లి గడ్డంగాడు సపోర్టు. ఇక్కడ నానున్నాడు, ఆడికి మాట చెప్పి చావాలి. ఓ పెద్దరికం, ఓ పద్ధతి. ఎప్పటి నుంచి వింటున్నావు నాన్న? నారపరెడ్డి కొడుకు ఎక్కడికా? రమ్మను. ఓకే సార్. సార్ సార్ ఏమంటున్నారు? Look at that Pratik. Wow. No, this yeah. one. The next one. Yeah, Yes. but I think the other one is more beautiful. And then you know when I wear that with the Pratik. చెప్పండి. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? బాలరెడ్డితో మీటింగ్ కావాలి. ఈ గొడవలకు సొల్యూషన్ కావాలి. మా ప్రాంతంలో పీస్ కావాలి. Excuse me, have you seen a small boy? He's in a school uniform. పీస్. ఊళ్ళల్లో టీ శ్వాసంలో పోసుకొని తాగుతారు, కానీ అక్కడ గ్లాసుల్లో ఇస్తారు. మనం ఇక్కడ కప్పుల్లో తాగుతాం, కానీ శ్వాసంతో పాటు ఇస్తారు. మీ ఏరియాలో శాంతి పరిస్థితి కూడా అంతే. అవసరమైన వాళ్ళకి దొరకదు, దొరికిన వాళ్ళు వాడుకోరు. Call Raghava. 30 ఏళ్ళుగా మీ ఏరియాలో పొలిటికల్ ఇన్ఛార్జ్ నేను. అంటే ఎన్నిసార్లు ఈ సో కాల్డ్ పీస్కి నేను ట్రై చేసి ఉంటాను. నా ముందు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు, బయటికి వెళ్ళి బాంబులు పేల్చుకుంటారు. రాఘవరెడ్డి గారు, వైలెన్స్ మీ డిఎన్ఏలో ఉంది, మార్చలేం. పర్లేదు మాట్లాడండి ప్లీజ్. సారీ సార్. హలో. హలో, ఇంతకటి నుంచి ఫోన్ ఎత్తవేంటి నువ్వు? నేను చిన్న మీటింగ్లో ఉన్నాను, చెప్పు. తమ్ముడికి స్కూల్ యూనిఫామ్ తీసుకోవడానికి మాల్కి వచ్చాం, వాడు కనపట్లేదు. అక్క కమ్మునుండు. సరిగ్గా కూసా, లేకపోతే సంపేస్తా. అరవింద, తొక్కు మారన్న గట్టిగా తొక్కు. ఈ టౌన్ దాటాలా? ఏం జరిగిందో నాకు అర్థమైంది. నువ్వు మాట్లాడకుండా నేను చెప్పేది విను. నీ పక్కనున్న వాడికి ఒక చేయలేదా? లేకపోతే అను. పసిరెడ్డి వెళ్ళండి, వెళ్ళి నరుక్కోండి. మీకు అలవాటే కదా. మిగిలిన వాళ్ళతో మేము రాజకీయం చేసుకుంటాం, మాకు అవసరం కదా. ఇంకోటి చెప్పండి సార్. అవి నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను సిటీకి ఇటువైపు ఉన్నాను, నువ్వు అటువైపు ఉన్నావు. నేను ఇప్పుడు వచ్చి ఆ కారం చేసేసి నేను కాపాడతానని చెప్పను, ఎందుకంటే అబద్ధం. నువ్వు ఇప్పుడు డేంజర్లో ఉన్నావు, ఇది నిజం. వాళ్ళు నిన్ను బెదిరించొచ్చు, కొట్టొచ్చు, చంపేయొచ్చు కూడా. అదే జరిగితే బ్రతికినంత కాలం నీకోసం ఏడుస్తాను అరవింద. ఏడవడం కోసమే బ్రతుకుంటాను. స్పీకర్ ఆన్ చేయి. ఫోన్ లో మాట్లాడుతుందిరా. మీరు ఎవరో ఏందో నాకు తెలియదు సామే.
కనుక్కుంటా. పెద్ద కష్టమేమీ కాదు. మీరెత్తుకొచ్చి నమ్మి నాకు కావలసిన మనిషి. ఈ పొద్దు మీరు ఆమెను ఏమైనా చేయొచ్చు, కానీ రేపు నాది. ఇప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చేర్చేది వినుంటారు, కానీ ఇప్పుడు మీకొక్క మగాడు మగాడిని చేరిస్తే ఎట్టుంటాదో చూపిస్తాను. ఇయాల నుంచి మీ పల్లెలో ఏ కొమ్మలో ఆకల్లాడినా, ఏ కొట్టంలో ఆవర్చినా, ఏ చెట్టు మీద పెట్టలేచినా అది మహానంది గారి వీర రాఘవరెడ్డి కత్తి వాదరలికిడే. గుర్తుపెట్టుకోండి, మీలో ప్రతి ఒక్కడు నన్ను చంపమని నా కాళ్ళు పట్టి వేడే వరకు హింసించి చంపుతా. ఈ క్షణం నుంచి మిమ్మల్ని భయపెట్టేది చావు, మిమ్మల్ని వెంటాడేది చావు, చివరికి మీరు కోరుకునేది కూడా చావే. సావు కనుక్కుంటుంటే ఇట్నే ఉంటుందా? గొంతు గుర్తుపట్టినావా? నీ పక్కనున్న పెన్లోనే పొడిచిపోతానంటే పో. నువ్వు ఊరు చేరేలోపు తరుముకుంటా వచ్చి నిన్ను నరికేస్తా. నాకేం నుంచి బెంగళూరు దగ్గర, ముందక్కడికి పోతా. అక్కడ చదువుతున్న నీ కొడుకుని చంపేస్తా. పల్లె చేరేలోపు ఆడిపోయిన వార్త విందో నీకు పూర్తిగా ఏడిచే టైం కూడా ఇవ్వను బాలరెడ్డి. నల్ల మబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్లగుడిని కమ్మేస్తా. లేదు, ఈ రణమంతా ఎందుకు అనుకుంటే ఆ పిల్లోన్నాన్ని దింపేసిపో. నీకు శాంతి ఎలా ఉంటుందో చూపిస్తా. నువ్వు ఊహించవు, అంత అద్భుతంగా చూపిస్తా. అవి మీరు అక్కడే ఉండండి, వస్తున్నాను. మాట్లాడితే మా వాళ్ళే కాదు సార్, మా శత్రువులు కూడా వింటారు. మీరు చూశారు, వైలెన్స్ మా డిఎన్ఏ కాదు సార్, మా మీద రుద్దపడ్డ అత్యవసర పరిస్థితి. సార్, 100 అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వాపేసేవాడిని ఏమంటారు? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఈ ఒక్కడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి.